ఉమ్మడి ఆదిలాబాద్ నాణ్యమైన పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి. ఐటీడీఏ పిఓ ఖుష్బూ గుప్తా పెట్రోల్ బంకుల్లో తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పథకాల అమలులో వేగం పెంచాలి. క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. సాగు ప్రశ్నార్థకం. మంచిర్యాల జిల్లాలో అధ్వానంగా సాగునీటి కాలువలు, కెనాళ్లకు గండ్లు, రైతులకు కడగండ్లు, మరమ్మతులకు నోచుకొని వైనం, పట్టించుకొని పాలకులు, రైతులకు తప్పని తిప్పలు. రైతులకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లి మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా కాలువలకు గండ్లు పడడంతో సకాలంలో సాగునీరు అందడం లేదు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని అనేక మినీ ప్రాజెక్టులు, చెరువులు కాలువ మరమ్మతులకు నోచుకోకపోవడంతో అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు చేసేదేమి లేక సొంతంగా మరమ్మతుల కోసం డబ్బులు జమ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారట. మంచిర్యాలకు సంబంధించిన వార్త ఇది. ఎక్కడికక్కడ చెట్లు అవన్నీ నీళ్లు రాక ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఏం చేస్తాం, ఇంత అట్లే అయిపోయింది దేశంలో, రాష్ట్రాలలో. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం. బస్ ఢీకొని ఒకరు, ఆటో ఢీకొని మరొకరు. ఇరు గ్రామాల్లో విషాదం. నేరాల కట్టడికే కమ్యూనిటీ కాంటాక్ట్. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏఎస్పీ రాజేష్ మీనా అంటున్నారు. ఆదివాసీల కలెక్టర్ ముట్టడి. కలెక్టర్లోకి చొరబడే యత్నం అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తత వాతావరణం. 49 జీవో ఎత్తివేయాలని డిమాండ్. ఆదివాసీ గిరిజన సంఘాలు సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహాధర్నలు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నాకు వందలాది మంది ఆదివాసీ గిరిజన సంఘాలు నాయకులు తరలివచ్చారు. కలెక్టర్ ఎదుట బైఠాయించి 49 జీవోకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం ఆదివాసీ నాయకులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ మాట్లాడారు. ఏళ్లుగా అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులను పులుల సంరక్షణ పేరుతో అటవీ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టి అక్కడి సంపదను కొల్లగొట్టడానికి కుట్ర జరుగుతుంది అనేది ఇక్కడ ప్రధాన వార్త. అంటే ఆదివాసీలు ఏదైతే అటవీ ఉత్పత్తులపై పోడు వ్యవసాయం చేసుకొని బతుకుతారు కదా, జీవో 49 పులులను సంరక్షించేలో భాగంగా మమ్మల్ని వెలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జీవో తెచ్చి ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్ ముట్టడి చేసిరట ఆదివాసీలు. ఇవి ఈరోజు దీనికి సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన వార్తలు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్